ఈరోజు మనం పొదిలిపట్నంలో పొగాకు రైతులు ధర్నా జరుగుతుంది. అయితే ఈ ధర్నాకి స్వచ్ఛందంగా రైతులు, మహిళా రైతులు స్వచ్ఛందంగా వేల మంది వచ్చారు. అయితే ఈ ధర్నా రైతుల గురించి రైతుని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ధర్నా జరుగుతుందా, పొగాకు రైతులు గత ప్రభుత్వంలో కేజీ ఎంత రేటు ఉంది, ఈ ప్రభుత్వంలో ఎంత ఉంది, ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది అనేది ఒకసారి వివరించండి. వివరించేది ఏముండదండి. ఇప్పుడు ఇంతకుముందు జగన్మోహన్ గవర్నమెంట్ 36,000 అమ్మింది, పొగాకు వచ్చేసి కింట 36,000 అమ్మింది. ఈ గవర్నమెంట్ వచ్చేసి 25,000, 20,000 అట్లా అమ్ముతుందండి. మరీ రైతులు అన్యాయం చేసే ప్రభుత్వం ఇదేనండి. కూటమి ప్రభుత్వం మరీ అన్యాయం చేస్తుందండి. అదేండి అన్యాయం, అసలు మామూలు అన్యాయం చేయటం. రైతులు కలిసి ₹1 బిల్ల మామూలు రావటంలే. 36,000 అమ్మింది. నిరుడైతే నిరుడు 5,000, గతంలో 5,000, 36,000 ఆ మధ్యలో పొగాకు అమ్మింది. ఏది అసలు అమ్మింది ఏముంది, అసలు అమ్మను కూడా అమ్మటంలే. అంతకుముందు బాగుంది, అంతకుముందు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు గతంలో మిర్చి రేటు ఎలా ఉంది, మిర్చి రేటు గతంలో మిర్చి రేటు ఎలా ఉంది, ఇప్పుడు మిర్చి రేటు ఎలా ఉంది, గతంలో కూలీలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు కూలీ రేటు ఎంత ఉంది అనేది ఒకసారి చెప్పండి. ఇంతకుముందు కూలీలు బాగుండు, ఇంతకుముందు రైతులు బాగుండ్రు. మరీ ఈ గవర్నమెంట్ వచ్చినా అసలు బాగాలేదండి. మాకు నచ్చలేదు, అసలు బాగాలేదండి. వర్క్ లేదు, అసలు వర్క్ లేదండి, అసలు లేదు, బాగాలే. ఎవడు పెట్టా చా అంటారు, అసలు ఏమన్నా కూటమి అసలు ఏం లేదండి, అసలు ఏం లేదు. అయితే ఇప్పుడు గత 5 సంవత్సరాలు రైతు భరోసా పడిందని అందరు రైతులు చెప్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు ఒక దఫా రైతు భరోసా పడింది? అసలు పర్లేదండి, ఆడండి, అసలు పర్లేదండి. మాది వచ్చేది ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం గొబ్బూరు గ్రామం అండి. అసలు ఆడ పర్లేదండి. ఎవడు పడరు, ఏది పడ్డా లంచాలు, దోపిడీ అంత ఏముంది, అసలు పర్లేదండి. ఏం పడుతుంది, ఏం పడటం. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచారని మన జనాలు, ప్రజలు కొంతమంది అన్నారు. కూటమి నేతలు గత ప్రభుత్వంలో పెరిగినని మా ప్రభుత్వంలో పెరగలేదు అంటున్నారు. కానీ ఛార్జీలు పెరిగిన డబ్బులు అయితే ఇప్పుడు వస్తుంది. 100కి ₹130, ₹140, ₹100 వచ్చేది గతంలో, ఇప్పుడు ఒక ₹40 ఎక్స్ట్రా వస్తుంది, ₹30 వస్తుంది అని అందరూ చెప్తున్నారు. కానీ కూటమి నేతలు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో పెరిగినాయి కానీ మా ప్రభుత్వంలో పెరగలేదు. దాని మీద మీ అభిప్రాయం రైతుగా? మామూలు పెట్టడం పిచ్చి ఎవరి మీద జనాలు పెట్టిన ఎవరు పెరుగుతున్నాయి అంటారు. మీరు పెరగండి ఎట్టండి మీడియా వాళ్ళు. మామూలు బేబచ్చంగా పెరుగుతుంది. కరెంటు ఛార్జీలు అయినా బేబచ్చంగా పెరుగుతుంది. పెరగ ఉండే పెరగబట్టే ఏది బట్టే కేసులు పెడుతున్నారు, తెగపై బొక్కలు చేస్తారు. అదేంది ఇష్యూ. ఇప్పుడు కేసులు పెట్టాము, ఏం చేయండి కూటమి ప్రభుత్వము ప్రతిదీ కేసులు పెట్టాము, దౌర్జన్యం చేయటం, ఎవడు మీడియాలో మాత్రం కేసు పెట్టడమే. ఇదేందండి, ఇదేం రాజ్యం అంటే రాజ్యాంగ రాసి ఇదే రాజ్యం లేదండి. సామాన్యునికి ప్రశ్నించే హక్కు లేకుండా పోయింది. లేదండి, లేదు, ఈ గవర్నమెంట్ లో లేదు, ఏది లేదు, లేదు. లేకపోతే మొక్కలు వేస్తారు, లేకపోతే కేసులు లేని కేసులు వాడి మీద పెడతారు. ఇప్పుడు నేను మాట్లాడు, మీ ముందు మాట్లాడినా, రేపు పొద్దున మా ఊరు నా మీద కేసు, మా ఊర్లో మా నాయకులే కేసులు పెడతారు. పెట్టుకుని ఏమైతే 4 ఏళ్ళు పెడతారు జైల్లో, కరెక్ట్ గా 4 ఏళ్ళు పెడతారు. తర్వాత బయటకు రానా అప్పుడు మాట్లాడినా అంతే అండి. ఏముందండి, ఏమైంది, ఏం కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి సీఎం మళ్ళా 29లో మా అధికారం. జై జగన్ అన్న అంతే, జై జగన్. అయితే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అయితే మనుషులకి మహిళలకు ఉచిత ప్రయాణం అన్నాడు. అది మీ ఊర్లోకి వెళ్ళి నడుస్తుంది? నడుస్తుంది. ఈ సందే నడిచి జనాలు ఆగండి జనాలు నడిచి ఆడాలకున్నా అలుపు వచ్చి ఎందుకని ఇంట్లో ఉంటున్నాండి. ఆడుందని బస్సు అసలు లేక అల్లాడుతుంటే జనాలు, ఆడవాళ్ళు అల్లాడుతుంటే ఆడుందండి. లేదండి, ఇన్పుట్ సబ్సిడీ అసలు లేదండి. ఆడుంది అసలు లేదండి. ఎక్కడుంది ఉంటే మనం ఏడుందండి, అసలు లేదండి. ఏడుందండి ఇప్పుడు లేదండి, అసలు లేదు, ఏడుంది లేదు. కావంటే నేను మాట్లాడినా కాబట్టి మా ఇంటి పోయి కేసు పెడతారు, ఫైల్ చేస్తారు, దేవపల్లి తెంగుతారు, 4 రోజులు మళ్ళీ బయటకు వస్తారు కదా. అట్టా లేదండి, చూస్తా లేదు. ప్రతిదీ మాట్లాడుతూ మా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో బాగుందండి, ఈ గవర్నమెంట్ బాగలేదు, ఎవరికి బాగలేదు, రైతుకు బాగలే అంతే. చూస్తున్నారు కదా రైతుల పరిస్థితి ఎంత దిగజారి, ఎంత బాధతో ఉన్నారనేది.